తొమ్మిదిలో కానీ అలాగా 3 మార్లు కూడా హంద్రీని వాకు పునాది రాయేసాడు కానీ ముందుకు కూడా పోయిన పరిస్థితులు. రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సీమకు అనేది కృష్ణా జలాల్లో హంద్రీని కూడా మళ్ళించి తీసుకొని రావడం కూడా 2012 నుంచి వస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారి వల్లే కూడా. కానీ చంద్రబాబు నాయుడు అయిన తర్వాత పూర్తి సామర్థ్యం అంటే దాదాపుగా 800 నీళ్ళతో ఇవ్వకుండా కేవలం 4 పంపులు వచ్చేసి అక్కడ పట్టుసీమ అని చెప్పేసి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఉండే పంపులు ఉండే పంపులు కూడా అక్కడికి తరలించడం ఇవన్నీ కూడా ఆలస్యమయ్యేదానికి కూడా పెద్ద కారణాలు కూడా. ఇక్కడికి కూడా అంతే, ఇప్పటికి కూడా అంతే. ఆ రోజు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన మేమందరం కూడా ముసిక్కులన్నా కృష్ణా జలాలు ఇచ్చడానికి తీసుకొని రావడానికి అంజనీయ గారు దాని సామర్థ్యం పెంచుకుంటే 6,200 శక్తులు ఆ రోజు 2021 జీవో కూడా ఇచ్చేసి కానీ మాత్రం ప్రారంభం కాదు. ఈరోజు మరొక మారు కూడా దాన్ని 200 మాత్రమే వస్తున్నారు. సామర్థ్యాన్ని 3,850కి మాత్రమే ఇస్తున్నారు. నేను గతంలో ఈ ఆర్థిక శాఖ మంత్రుల వారికి కానీ ప్రభుత్వానికి కూడా లేఖ కూడా రాయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారికి కూడా ప్రత్యేకంగా కూడా ఫోన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. 3,850 బదులు 6,200కైనా సామర్థ్యంతో కూడా కాలువను విస్తరించండి. భవిష్యత్తులో రాయలసీమ ప్రాంతానికంతా ఉపయోగపడుతుంది. కేవలం 3,850 ఉంటే అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అయిన తర్వాత మనకు నీరు తీసుకొని రావాలనే కాదు కాబట్టి ఒకటే పాలే 6,200తో అయినా కూడా దాని సామర్థ్యాన్ని విస్తరించిందంటే కూడా లేకుండా ఈరోజు మళ్ళీ 3,850కి మాత్రమే విస్తరించాలని చెప్పి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకొని ముందుకు పోయేది. అది కూడా పూర్తి కేటాయింపు జరగలేదు ఈ బడ్జెట్లో. కేవలం అరకొర బడ్జెట్ మాత్రం కేవలం 480 కోట్లు మాత్రమే ఈరోజు కూడా తీసుకుని రావడం కూడా జరిగింది. అలాగే అనేక రకాల ఈరోజు ఈ రాయలసీమకి అనేది కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. గతంలో కూడా తిరుపతిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒక క్యాన్సర్ హాస్పిటల్ని కూడా ప్రత్యేకంగా ఇస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం కోస్తా ప్రాంతానికి కూడా తరలించి కూడా ఆ రోజు కూడా చేయడం జరిగింది. ఇలాగ ప్రతి ఒక్క జడ్జి కూడా రాయలసీమ అనేది కూడా పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా చేస్తాము. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా రాయలసీమ అనేకమైన కూడా తీర్మానాలు కూడా చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు పార్లమెంట్ సభ్యులు గారు అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు చేస్తున్న నాయకత్వంలో కూడా కర్నూలులో కూడా ఒక తీర్మానం కూడా పెద్ద సమావేశం ఏర్పాటు చేసి హైకోర్టు కర్నూలుకి రావాలని చెప్పి కూడా తీర్మానం చేసింది. ఈరోజు భాగస్వామ్యంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో. కానీ ఈరోజు వారు ఏమాత్రం మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్న నిర్ణయాన్ని ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తుంటే కూడా నోరు కూడా మెదపకుండా మౌనం పాటిస్తున్నారు. ఇది కూడా పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ చేసే ద్రోహం ఈ రాయలసీమ. అందుకోసమే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మరొక మారు కూడా హైకోర్టుతో పాటు మీరు ఎక్కడైతే తరలించాలని చెప్పి తీసుకొని పోతున్నారు లోకాయుక్త ఇన్ఛార్జి ఇవన్నీ కూడా లోనే మళ్ళీ యథాస్థానానికి కూడా తీసుకొని రావాలని. అటువంటి తీసుకొని రాకపోతే ఈ సీమ ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా మరొక చీలకు కూడా ఏర్పడే కూడా అవకాశాలు ఉంటాయి. దానికి మార్గం మీరే సుగమం చేస్తున్నారని చెప్పేసి కూడా గ్రహించాలని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి